ఇప్పుడు జనరల్ గా 1 2 3 4 యావరేజ్ ఎంత? యావరేజ్ కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఎంత? ఇదిగోండి, ఇది ప్లస్ ఇది 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 డివైడెడ్ బై టోటల్ ఎన్ని? 4. సో ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ మధ్యలో మిస్సింగ్ అబ్జర్వేషన్ లేదు. ఈ కేసులో పరిస్థితి ఏంటి? ఎన్ని వేసుకుంటాం మనం డివైడెడ్ బై? ఈ కేసులో మనం ఎన్ని వేసుకుంటాం? 3. ఓకే ఫైన్. సో ఈ 3 అయ్యకుండా ఇక్కడ ఏంటి? మిస్సింగ్ అబ్జర్వేషన్ కి జనరల్ గా SAS లో ఎలా ప్రెసెంట్ అవుతుంది అంటే డాట్ అని ప్రెసెంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డాట్ కూడా ఉంది కదా. సో జనరల్ గా మిస్సింగ్ అబ్జర్వేషన్ SAS లో ఎలా ప్రెసెంట్ చేస్తుంది అంటే అది డాట్ అని ప్రెసెంట్ చేస్తుంది. సో ఇప్పుడు డాట్ ఉన్నప్పుడు ఆడేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఇక్కడ కూడా డేటా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, టోటల్ 4 అబ్జర్వేషన్స్ ఆర్ దేర్ అని తీసుకున్నాడు. ఆడు ఫార్ములా యావరేజ్ ఇచ్చేటప్పుడు ఎలా తీసుకున్నాడు అంటే ఆల్ దీస్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై 4 హి హస్ డన్, బట్ ఎగ్జాక్ట్ గా అక్కడ డివైడెడ్ బై 3 వి నీడ్ టు డన్. సో ఆ పర్సన్ కి అంత స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ లేదు కాబట్టి సో ఏమైంది? తప్పు అనాలిసిస్ చేశాడు. ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ తప్పు చూపిస్తుంది అనుకోండి, ఓకే చేస్తారా? ఇప్పుడు ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో ఆ సాఫ్ట్వేర్ కి విల్ దే యాక్సెప్ట్ అస్? నో. సో వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఓకే ఇదంతా స్టాటిస్టిక్స్ గోల్లా ఉంది, సో వీఆర్ నాట్ ప్రొఫిషియంట్ ఇన్ స్టాటిస్టిక్స్. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ ఇట్ రాంగ్. సో లేటర్ ఆన్ they appointed one more person called Jane Helving. Later on they appointed one more person called Jane Helving. So he is a person who is working as a professor in statistics department. Whenever he is a professor, he know all kinds of statistics, right? So later on they appointed one more person called Jane Helving. He is a person who works in statistics department at same university. ఇప్పుడు వాళ్ళ యూనివర్సిటీలో వీళ్ళిద్దరు కంప్యూటర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కదా. సో జేన్ హెల్వింగ్ కూడా సేమ్ అదే యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ అన్నమాట. ఓకే రైట్. సో నౌ దే అపాయింటెడ్ వన్ మోర్ పర్సన్. ఇప్పుడు జేన్ హెల్వింగ్ ఏం చేసేవాడు? ఫార్ములాస్ ఇచ్చేవాడు. ఈ ఫార్ములాస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కోడ్స్ లో పెట్టేవాళ్ళు. ఓకే రైట్. అండ్ వన్ మోర్ పర్సన్ ఒకసారి సాఫ్ట్వేర్ లైసెన్స్ వెళ్ళిన తర్వాత ఇలా సేవ్ కొడుతుంటే సేవ్ అవ్వట్లేదంట వాళ్ళకి. ఫైల్ ఆప్షన్ ఇలా కొట్టినప్పుడు ఇలా కింద ఆప్షన్స్ రావట్లేదంట. సో ఇలాంటి కంప్లైంట్స్ కూడా మార్కెట్ నుంచి ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో టు ఓవర్కమ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్, సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, దే అపాయింటెడ్ వన్ మోర్ పర్సన్ కాల్డ్ జాన్ సాల్. జాన్ సాల్ ఆడికి ఏంటంటే హీఈస్ ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అండ్ ప్రోగ్రామర్. హీ ఆల్సో జాయిన్ ది టీమ్. సో జనరల్ గా పూర్వకాలంలో వీ డోంట్ హ్యావ్ ది వర్డ్ టెస్టర్. సో జాన్ సాల్ రోల్ ఈజ్ లైక్ ఎ టెస్టర్. సో టెస్టర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక మాడ్యూల్ డెవలప్ చేశాను అనుకోండి, సో దాంట్లో అన్ని ఆప్షన్స్ వచ్చినాయా లేదా, అన్ని ఆప్షన్స్ పనిచేస్తున్నాయా లేదా, సో పాస్వర్డ్ ఫిక్స్ చేస్తే 8 క్యారెక్టర్స్ ఉందా లేదా, అప్పర్ కేస్ లోయర్ కేస్ ఉందా లేదా, సో ఇలాంటి కండిషన్స్ అన్ని వాడు చెక్ చేసుకుంటాడు అనమాట. సో నౌ యువర్ సాఫ్ట్వేర్ ఈస్ 100% పక్కా, బికాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ they got information from Jane Helving. In terms of your code functionality, your software functionality, they appointed John Saul. సో వీళ్ళిద్దరు ఏదైనా ఇష్యూస్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు ఇష్యూస్ రిసాల్వ్ చేసేవాళ్ళు. సో నౌ యువర్ సాఫ్ట్వేర్ ఈస్ రోబస్ట్, పక్కా, పర్ఫెక్ట్. ఓకే, వన్స్ యువర్ సాఫ్ట్వేర్ ఈస్ పర్ఫెక్ట్, ఆల్ దీస్ 4 people రిజైన్డ్ NCSU. తెలివైన వాళ్ళు. 10 years ఆఫ్ రీసెర్చ్, 1966 నుంచి రీసెర్చ్ చేస్తే 76 వరకు 10 years పట్టింది SAS సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్ గా ఇన్వెంట్ అవడానికి. సో ఒక్కసారి సాఫ్ట్వేర్ మొత్తం పర్ఫెక్ట్ గా ఇన్వెంట్ అయిన తర్వాత తెలివైన వాళ్ళు ఏం చేశారు? మొత్తం టీమ్ కి దే రిజైన్ అండ్ దే ఫార్వర్డ్ ఏ కంపెనీ. ఓకే, ఆల్ దీస్ 4 people, సో దే హ్యావ్ డన్ రీసెర్చ్ ఇన్ ది మనీ ఆఫ్ అదర్స్ విత్ అదర్స్ మనీ, అండ్ వన్స్ ది సాఫ్ట్వేర్ ఈస్ రెడీ, they simply came out and they started their own company, and that company name is SAS Institute Inc. And that company name is SAS Institute Inc. Right. So same మళ్ళీ అదే యూనివర్సిటీ రోడ్ లో పెట్టేసుకున్నారు వాళ్ళ ఆఫీస్. ఓకే, సో మహా తెలివైన వాళ్ళు అనమాట. అందుకే ఇప్పటికి కూడా SAS ప్రైవేట్ కంపెనీయే, బికాస్ దే నో దే నెవర్ గెట్ ఇన్ టు లాస్. ఓకే రైట్. So in soon phone years, so 1976, right, and 1980, so they appointed 20 people. So these 4 people appointed another, okay, another 16 people.
4 4s are right, 4 times they increased their company, so 20 people. And SaaS was growing with the entire computer hardware and software industry. సో ఇప్పుడు జనరల్ గా అంతకుముందు ఎక్కడ ఫస్ట్ కంప్యూటర్స్ వర్క్ చేసిన దేని మీద, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, DOS మోడ్. అవునా? ఫస్ట్ కంప్యూటర్ వర్క్ చేసిన దేని మీద, DOS మోడ్. ఆ తర్వాత ఏమొచ్చింది, లైనెక్స్, యూనిక్స్ తెలుసు కదా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, అవి వన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇప్పుడు మనకు విండోస్ తెలుసు కదా, సో విండోస్ ఎలా అయితే వర్క్ అవుతున్నాయి, లైనెక్స్, యూనిక్స్ అనేవి కూడా రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో స్లోగా యూనిక్స్, లైనెక్స్ వచ్చింది, ఆ తర్వాత విండోస్ వచ్చింది. ఓకే, సో ఇలా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ అవుతుంది అంటే దానికి తగ్గట్టుగా మీ సాఫ్ట్వేర్ కూడా చేంజ్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు అలైన్ విత్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పటికప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, ఫస్ట్ యూనిక్స్, DOS నుంచి యూనిక్స్ వచ్చింది. సో SaaS is also equally growing with the industry. Okay, SaaS is also equally growing with the industry. So in 1990 your company has an employee force of 7,000. 1980 లో ఎంతమంది ఉన్నారండి మన కంపెనీలో, 20 people ఉన్నారు. 10 years స్పాన్ లో ఎంతమంది చేంజ్ అయ్యారు, 7,000 people చేంజ్ అయ్యారు. 7,000 people are working for SaaS now. ఓకే, సో చూడండి గ్రోత్ ఎంత బాగుందో కంపెనీది. అండ్ SaaS celebrated its 25th anniversary in 2001. అంతే కదా, 1976 లో కనిపెట్టారు, స్టార్ట్ చేశారు కంపెనీ. సో 25th anniversary అంటే 2001, రైట్. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ ఫ్రమ్ వేరియస్ డిఫికల్టీస్ అలాంగ్ విత్ మిలీనియం అండ్ Y2K frenzy. సో ఇప్పుడు 2000 ఇయర్ లో ఒక బగ్ ఉండే సిస్టమ్స్ లో, 2001 డేట్ లేదు, 2000 డేట్ తో డేట్స్ అన్ని ఎండ్ అయిపోయాయి అప్పుడు. సో బ్యాంకింగ్ ఆపరేషన్స్ వర్క్ అవుతాయా, ఇప్పుడు ఫస్ట్ డేట్ లో వర్క్ చేసాం అనుకోండి, 2001 డేట్ ప్రకారం బ్యాంకింగ్ ఆపరేషన్స్ రన్ అవ్వాలి. సో సిస్టమ్ లో ఏ వర్క్ చేసినా ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి. బట్ సిస్టమ్ లో 2001 అనే డేట్ ఆప్షన్ లేదు, ఆ ఇయరే లేదు. సో 2000 లో ఏ ఇయర్ లో ఉన్నారు మీరు, 8th 9th? సో యు ఆర్ ఇన్ 5th స్టాండర్డ్. 2000 లో యూఆర్ ఇన్ 5th స్టాండర్డ్. సో మీరు కూడా అంతే ఉండుంటారు అక్కడ. సో అప్పుడు మీకు తెలిసి ఉండదు, కూడా తెలిసి ఉండదు Y2K frenzy అంటే. సో 2000 లో నేను ఎక్కడ ఉన్నాను, ఐ వాజ్ ఇన్ 10th, ఇంటర్మీడియట్ జస్ట్ జాయిన్. సో ఆ టైంలో బ్యాంకింగ్ ఆపరేషన్స్ అన్ని వర్క్ అవు, కంప్యూటర్స్ వర్క్ చేయవు, ఆగిపోతాయి అన్నారు. సో ఎందుకు ఆగిపోతాయంటే సిస్టమ్ లో 2001 అనేది లేదు, 1st Jan 2001 అనే ఆప్షన్ లేదు. సో అలాంటి టఫ్ టైమ్స్ లో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ టైమ్ ఫర్ ఆల్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్. ఓకే, అలాంటి టఫ్ టైమ్స్ అన్నిటిని దాటుకుంటూ SaaS కూడా డెవలప్ అవుతూ వచ్చింది. అండ్ సూన్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఇట్స్ ఓన్ ట్యాగ్లైన్ కాల్డ్ SaaS ది పవర్ టు నో. ఓకే, SaaS ది పవర్ టు నో. ఓకే, సో జనరల్ గా మనం ట్యాగ్లైన్స్ ఇప్పుడు పెడుతున్నాం, సినిమాలకి వాళ్ళు 2000 లోనే పెట్టారు. ఫైన్, రైట్. అండ్ SaaS హ్యాస్ బీన్ నేమ్డ్ వన్ ఆఫ్ ది Fortune's magazine 100 best companies to work for. సో జనరల్ గా ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే అవర్స్ ఇస్ ఏ Fortune 500 కంపెనీ అంటారు గొప్పగా. దాని అర్థం ఏంటి, ఎస్, వరల్డ్స్ బెస్ట్ 500. సో ఫార్చ్యూన్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఒక మ్యాగజైన్. ఓకే, ఫార్చ్యూన్ అనేది బేసికలీ ఇట్స్ ఎ మ్యాగజైన్. సో ఈ మ్యాగజైన్ పని ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న అన్ని కంపెనీస్ లో ఎంప్లాయీస్ ని ఇంటర్వ్యూ చేస్తారు. ఎట్ ది సేమ్ టైమ్ దే విల్ అండర్స్టాండ్ ది గ్రోత్ ఆఫ్ దిస్ కంపెనీ. సో బేస్డ్ ఆన్ ది గ్రోత్ అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ దే విల్ గివ్ ర్యాంకింగ్స్. ఇప్పుడు జనరల్ గా గూగుల్లో వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి అన్ని ఫ్రీ, వాళ్ళకి డ్రెస్ కోడ్ కూడా ఉండదు, సో వాళ్ళకి టైమింగ్స్ కూడా ఉండవు, స్నాక్స్ కూడా డెస్క్ మీదకే వస్తాయి, వెనక మళ్ళీ ట్రాలీ ఉంటుంది, జాగ్రత్తగా డెస్క్ దగ్గర తీసుకొస్తాడు, అడిగేది కావాలంటే అది తీసుకొని తింటాం, అది కావాలంటే తింటాడు లేకపోతే లేదు. సో కూల్ డ్రింక్స్ అన్లిమిటెడ్, లీవ్స్ అన్లిమిటెడ్. సో ఇప్పుడు ఏమంటారు, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ రేట్ ఏం చెప్తాడు, అది హైక్ కూడా 15% వస్తుంది. ఏం చెప్తాడు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సాటిస్ఫైడ్ విత్ మై కంపెనీ. సో ఇప్పుడు జనరల్ గా ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళాలనుకోండి ఆఫీస్కి, పరిస్థితి ఏంటి, సచ్చినోడు ఒక క్యాబ్ కూడా వేయడు, కనీసం 100 మంది ఉన్నారు ఇక్కడ. పీపుల్ థింక్, రైట్, ఫైన్. సో లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఎట్ ది సేమ్ టైమ్ గ్రోత్ ఆఫ్ యువర్ కంపెనీ. సో అలా రీసెర్చ్ చేస్తే, అలా మొత్తం చేసిన తర్వాత, సర్వే చేసిన తర్వాత
SAS was placed in top 100 companies. SAS was placed in top 100 companies. In the year 1998, from year 1998 to 2010, so your company is rated 1 among 100. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న కంపెనీస్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తే టాప్ 100 కంపెనీస్ లో SAS వన్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, అండ్ ఇట్ ఈస్ రేటెడ్ వరల్డ్స్ నంబర్ 1 కంపెనీ ఇన్ ది ఇయర్ 2010. ఓకే, 2010 లో దిస్ ఈస్ ది వరల్డ్స్ నంబర్ 1 కంపెనీ. సపోజ్ ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి 1976 లో ఎంతమంది ఉన్నారు? నలుగురితో స్టార్ట్ చేశారు. 1980 లో ఎంతమంది ఉన్నారు? 20 పీపుల్. 1990కి అంటే 10 ఇయర్స్ ఎగ్జాక్ట్ గా ఎంతమంది ఉన్నారు? 7,000 ఉన్నారు. సో 1990 తర్వాత 1998, సో ఈ 7,000 పక్కన పెడితే వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ లో దీనికి ప్లేస్ దొరికింది, అది టాప్ 100 లో. అవునా? 10 ఇయర్స్ కి గ్రోత్ చూడండి. అండ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడికి మళ్ళీ 10 ఇయర్స్, రఫ్ గా 10 ఇయర్స్, దిస్ ఈస్ యువర్ వరల్డ్స్ నంబర్ 1 కంపెనీ. సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చూడాలి మనం? 2020లో చూడాలి ఏమవుతుందో. అవునా? సో గ్రోత్ మీరు ఎవ్రీ 10 ఇయర్స్ అసెస్ చేసుకుంటే ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ చేంజ్. ఓకే, రైట్. అండ్ SAS is named as the world's best company to work for by the Fortune magazine. Okay, so this is all about your SAS, introduction about your SAS. Okay, fine. So any questions? Fine. So general ga history lo I don't think you will have questions, but still